మిత్రుడు గ్యార నరసింహ అండి. దాదాపు 20 ఏళ్ళ నుంచి పరిచయం సార్. మా డిటిపి షాప్ అంటే నా వృత్తి ఎప్పుడు పెట్టి అప్పటి నుంచి పరిచయం. సామాజిక ఉద్యమకారుడు. రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు డిగ్రీ కాలేజీ లేదు. ఇతను పోరాటం వల్ల ఇప్పుడు 6 కాలేజీ అంటే 2010కి ముందు 2006లో పాంప్లెట్ ప్రింట్ చేశారు. రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ లేదు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్. నేను ట్రై చేసినప్పుడు ఆశ్చర్యపోయినా. అంటే కొంచెం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగానే ఉన్నాయి. ఇది హైదరాబాద్ పక్కనే ఉన్న జిల్లా, రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఏంటి అని అప్పుడు పోరాటం చేశారు. ఇప్పుడు 6 కాలేజీలు ఉన్నాయి. అందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సామాజిక ఉద్యమకారుడు. సామాజిక ఉద్యమాల్లో ఎంత ఉత్సాహం చూపిస్తావో పర్యావరణ ఉద్యమాల్లో కూడా ఉత్సాహం చూపించాలని ఆయనకు వార్నింగ్ చేస్తున్నారు. పరిచయం చేస్తారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పెట్టి మండలం గౌరేలి విలేజ్ మూసి పరివాహక ప్రాంతం. మూసి అంటే ఇక మీకు ఎప్పుడు మీకు తెలుసు. ఆ మూసి గురించి కూడా అన్న ఉద్యమం చేస్తానని చెప్పి అన్నం చేయాలని కూడా చెప్పినాను. అన్నతో పాటు అందరూ మేము బాగా ఫుల్ అవుతాం. మూసి క్లీన్ చేయాలని చెప్పేసి మొన్నటి కూడా హైదరాబాద్ బాగా ర్యాలీలు తీసినాం. కానీ అయితే గుండ్రంగా ఉన్నందుకు గెలిలో కన్వీన్ చేసి భూమి గుండ్రంగా ఉన్నది అని అన్నందుకే గెలిలో కన్ను తీసినాం. మహాభారత యుద్ధం భూమి కోసమే జరిగింది. రామాయణం కూడా భూమి కోసమే జరిగింది. కుర్చీ అంటే రాజ్యం అంటే భూమి ప్రజలు. అంటే ఇన్ని యుద్ధాలు భూమి కోసం జరుగుతున్నాయి. మనం కూడా భూమి మీదనే యుద్ధం చేస్తున్నాం, భూమిని నాశనం చేస్తాం. వాళ్ళు భూమిని కాపాడుకోవడం కోసం యుద్ధాలు చేసేది, మనం భూమిని నాశనం చేయడం కోసం మనం యుద్ధాలు చేస్తాం. అంటే విపరీతమైన ప్లాస్టిక్ వాడడం, విపరీతమైనటువంటి షాంపులు, ఎయిర్ కండిషన్లు వాడడం, ఇవన్నీ వాడడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. మనకు అర్థమైతే లేదు. అర్థమైనా కూడా దాన్ని పట్టించుకుంటే మనం రెడీమేడ్ ఇట్లా వస్తుందా, తీసుకున్నామా, వస్తున్నామా, స్నానం చేస్తున్నామా, వెళ్ళిపోతున్నామా, 2 బకెట్లు అయినా 4 బకెట్లు, ఒక బకెట్ పెట్టుకొని స్నానం చేసుకున్నట్టు. ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేస్తున్నాం, కూర్చుంటాం. 2 బకెట్లు పోతున్నాయా, 3 బకెట్లు పోతున్నాయి, మనకు అర్థమైతే వాటర్ వేస్ట్ అవుతుంది, పవర్ వేస్ట్ అవుతుంది, భూమి పొల్యూట్ అవుతుంది. ఇవన్నీ మా ఇంట్లో 2 సంవత్సరాలు మేము కూరగాయలు మా ఇంట్లో మేము తినడం కోసం మేము పండించుకున్నాం. మా పెరట్లోనే పండించుకున్నాం. ఇప్పుడు కోతుల బెడద ఎక్కువ కాబట్టి మేము పండించలేకపోతున్నాం. కోతులు వచ్చి మొత్తం నాశనం చేస్తాం. తింటే పర్వాలేదు, చెట్ల పీకేస్తుంది. అట్లా మేము ఇప్పుడు పండిస్తలేము. ఆ కోతులకు ఏదైనా మార్గం చేయాలి, అది రాకుంటే. కోతుల కోసం అయితే మీరు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ వెదురు వెళ్ళండి. కోతులు ఈ మొక్కలు దొరుకుతాయి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, వేస్తాను మేడం. నేను రాగి చెట్టు కరోనా సమయంలో రాగి చెట్లు పెట్టింది. అంటే చెట్ల గురించి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు చెట్ల గురించి నాకు కూడా బాగా కొద్ది మేరకు తెలుసు. చెట్లు మనిషిని బ్రతికిస్తాయి. ఇంగ్లీష్ మెడిసిన్ బ్రతికించలేని జబ్బులను కూడా చెట్లు నయం చేస్తాయి. ఇది అందరికీ అర్థమైతే లేదు. కాబట్టి మనం చెట్లను జాగాలి. రాగి చెట్టు మా ఇంటికాడ కరోనాలో పెట్టిన చాలా పెద్దగా అయింది. రాత్రి పడుకుంటే ఎంత హాయిగా ఉంటా అంటే అంత హాయిగా ఉంటుంది మాకు. మేము ఇంట్లోనే మొత్తం చెట్టు బయట ఉంటుంది, అంతే ఆనుకొని ఉంటుంది చెట్టు. ఆ గాలి వచ్చినప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్కు ఎంత హాయిగా ఉంటుంది మైండ్ అంటే అంత హాయిగా ఉంటుంది. అది అర్థం కాదు ఎవరికి. రాయి చెట్టు పెట్టొద్దు, మంచిది కాదు. 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుంది. అంతకంటే మంచి చెట్టు ఉంది ఇంకా మీకు 24 అవర్స్ ఆక్సిజన్ ఇస్తుంది కదా. చెట్టు ఎట్లయితే చెట్టు అది ఏదో మనం అన్నీ పట్టించుకొని అవన్నీ వాటి చెప్పింది మీరు చెప్పింది ఎందుకంటే తప్పు. మరి మాకు ఏం కాలేదు కదా, కరోనా టైంలో పెట్టినా. కానీ 4 పిల్లలు, నేను, మా భార్య అందరం హాయిగా ఉన్నాం కదా. నేను ఇప్పటి వరకు కరోనా సమయం నుంచి ఇప్పటిదాకా షాంపూ వాడా. ఏవి కుక్కుడుగాయలు, మెంతులు అవే పెట్టుకుంటాను. బ్రహ్మాండంగా ఉన్నాయి. 51 సంవత్సరాలు నాకు. నేను చెట్ల కషాయాలు తాగుతాను. నేను అన్నం తక్కువ తింటా, చెట్ల కషాయాలు ఎక్కువ తాగుతాను. ఆకులు మంచిగా మసలు పెట్టుకుంటా. కొత్తిమీర, పుదీనా, రాగి ఆకులు, కాని ఆకులు, వేప ఆకులు, కలమంద, సప్త కషాయాలు తాగుతాను. 51 సంవత్సరం నాకు. ఇప్పుడు ప్రజెంట్ 4 పిల్లలు. మా పాప, పెద్ద పాప పీజీ. అందరూ అంటే నువ్వు ఇట్లా సన్నగా ఉన్నావు, ఏమి ఇబ్బంది, ఇంత పక్కగా ఉన్నావు అంటే నన్ను పక్కోడు అంటే నేను చాలా సంతోషపడతా. మీలాగా ఉరికే పని లేదు నాకు రోజు అని చెప్పి. అయినా కూడా నేను ప్రయత్నం చేస్తాను, వాకింగ్ చేస్తాను డైలీ. మనం ప్రకృతిని మన భూమిని మనం కాపాడుకోవాలి. ప్లాస్టిక్ను బంద్ చేయాలి మొత్తం. ఈరోజు సార్ అందరూ ఫ్లెక్సీలు పెడుతున్నారు ఫోటోలతో. ఫోటో పెట్టుకోవడం వల్ల లాభం లేదు కదా. ఈరోజు బట్టల మీద రాపించుకున్నాం. నేను ఫస్ట్ రాగానే సార్ ఈ విషయంలో చాలా సంతోషపడ్డాను. మనకు పొల్యూషన్ ఉండదు దీనివల్ల. ఫ్లెక్సీ వల్ల పొల్యూషన్ అవుతుంది. ఎంత పొల్యూషన్ అవుతుందో మనకు తెలుసు అందరికీ. ఎన్ని రకాల వస్తువులు వాడుతున్నాం. మనం చిన్న ఉన్నప్పుడు ఏ వస్తువులు వాడినాం, ఇప్పుడేం వాడుతున్నాం అనేది
కిరాణా షాప్ పోతే సంచి పట్టుకుని పెట్టారు, మటన్ తెచ్చుకోవాలనుకుంటే టిఫిన్ బాక్స్ తీసుకోపెట్టారు, లేదంటే టిఫిన్ బాక్స్ లేకపోతే మూల దాంట్లో పెట్టించాడు. అవన్నీ మనకు ఇప్పుడు మూట అయిపోయి ప్లాస్టిక్ కవర్లు వాడతాం. ప్లాస్టిక్ కవర్లతో మనం రోగాలు తెచ్చుకుంటాం. పేపర్ గ్లాసులలో కూడా పేపర్ గ్లాస్ తోటి చాయ్ టీ తాగడం వల్ల కూడా మనకు క్యాన్సర్ వస్తుంది. మనందరూ తెలుసా, గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు, మామూలు కప్పులు వాడుతున్నాం కదా, అవి లేనే లేదు. మట్టి పాత్రలు వాడుకుందాం, తప్పేం లేదు. మన నానమ్మలు అమ్మమ్మలు మట్టి కుండలు అన్నం వండలేదా, కూరలు వండలేదా, పొద్దుగాల సద్ది కట్టించి అడిగి పంపిస్తారు, సాయంత్రం కూడా తినేటోళ్ళు, ఖరాబ్ కాకుండా ఉండేది మట్టి పాత్రలలో వండిన అన్నం. మనం అందరికీ తెలుసు, అది మేము కూడా చూసి. కాబట్టి మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, చెట్లు పెంచుకోవాలి. ఇల్లు కడుతున్నాం, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పర్మిషన్ ఇస్తుంది, ఇప్పుడు రోడ్డు దాకా రాంపేస్తారు. చెట్టు కొట్టుకోవడానికి అవకాశం ఉండదు. వాని ప్లేస్ ఉందో మొత్తం ఇల్లు కడతాడు, ఒక్క చెట్టు పెట్టాడు. గాలి ఎక్కడ దొరుకుతుంది, కొనుక్కోవాలి. ఇప్పుడు అన్నట్టు ఆక్సిజన్ కొనాలి, సిలిండర్స్ కొనాలి. ఏమిటంటే వాటర్ వేరేటి కొనే గాలి కొనే శక్తి 90% పీపుల్కి లేదు సార్. గాలి కనపడకుండా పీలుస్తున్నాం. ఖచ్చితంగా వాటర్ అంటే కింద మీద వాడే కొంటాం. ఇంకోటి అంటే గాలి కొనే పరిస్థితి వస్తే ఆ కొనే శక్తి చాలా మందికి ఉండదు. ప్రతి ఇంట్లో 10 చెట్లు ఉండాలి సార్. నాకు తెలుసు 10 చెట్ల మినిమం ఉండాలి, తక్కువ 10 చెట్లు కంపల్సరీ ఉండాలి. ఉంటే ప్రశాంతంగా ఉంటుంది, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనం రోగాలు కావు. కాంపౌండ్ వాళ్ళు ఎక్కడిది మేడం, నీకు రోడ్డు అసలు ప్లేస్ లేకుండా ఇల్లు కట్టేసేస్తుంది. సీసీ రోడ్ వేసిన ఉన్న కొద్ది మీరు చెట్లు పెంచితేనే మేము ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, ఫస్ట్ చెట్లు పెంచాలని చెప్పాలి. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి మనకి చెప్పాడు, చేసి పట్టుకుని పోయి ప్లాస్టిక్ వాడతాం. మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏమి చెప్పడుతున్నారు, చెప్తాడా? ఆయన ఒకరి పనులు వాళ్ళకు ఉంటాయి, కొన్ని పనులు మనమే చేసుకోవాలి. చేసి చేతిలో పట్టుకొని పోతే ఇబ్బంది ఏమవుతుంది, మట్ట పెడితే జోబులో పడుతుంది, ఖర్చు లాగా జోబులో పడుతుంది. బండి ఉన్నది, బండిలో పెట్టుకోవచ్చు. మేడం గారు చక్కగా బ్యాగ్ తెచ్చుకుంటారు. కాబట్టి మనం అందరం దయచేసి మీరు ఏమనుకోవద్దు, మనకు సమయం కూడా లేదు కాబట్టి ఇంకోసారి కూర్చొని మంచిగా చర్చించుకుందాం. ప్రతి ఒక్కరం చెట్లు పెంచాలి, ప్లాస్టిక్ కవర్ను వాడడం తగ్గించాలి, ఫ్లెక్సీలు బంద్ చేయాలి, ఇలాంటి బట్ట క్లాత్ మీద మనం బ్యానర్లు రాపించుకోవాలి, జాగ్రత్త వాడాలి. మన ఇంట్లో కూడా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ గ్లాసులు మనం వాడొద్దని నేను మీ అందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. ప్రకృతిని కాపాడుకుందాం, భూమిని కాపాడుకుందాం, భూతాపాన్ని తగ్గిద్దాం, మనమందరం సంతోషంగా ఉందామని కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారాలు, సెలవు తీసుకున్నాను. అన్నగారు గత 20 సంవత్సరాల సంది మాకు చాలా పరిచయం. అన్న వల్ల మేము ఎంతో పనులు చేసుకున్నాం. మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోతే మేము చేసే పోరాటాలు మాకు డబ్బులు ఎవరు ఇయ్యరు. అందరి మనకి చేస్తున్నారు, ఏదో ఆశపడి చేస్తున్నారు, ఏదో ఇస్తున్నారు. అట్లా పాంప్లెట్లు కొట్టినా, విజిటింగ్ కార్డు కూడా ఎన్నోసార్లు మేము ఎక్కువ చెప్పాలి, పనులు కూడా ఉన్నాయి. చాలాసార్లు ఎక్కువ అట్లేదు, ఏం చేయలే. ఇక ఏం చేస్తావు, సామాన్య ఉద్యమాలు చేస్తుంటే ఏమంటారు, మంచి పని చేస్తున్నాడు అన్న కూడా ఊరుకున్నాడు. ఆయన ఏం చేయలేము కాబట్టి ఏమంటాం, మళ్ళీ రావాల్సిందే, మళ్ళీ కొట్టించుకోవాల్సిందే పోతుంది. అట్లా కూడా మాకు అన్న ఎన్నోసార్లు మాకు సహకరించాడు. ఆత్మీయ మిత్రుడు అనమాట. ఉద్యమాల పరంగా ఎన్నో షేర్ చేసుకుంటాం మన పోరాటాలలో. అంటే సబ్జెక్ట్ తెలుస్తుంది సార్, వీళ్ళ సబ్జెక్ట్ మనకు తెలుస్తుంది, మన సబ్జెక్ట్ వాళ్ళకి తెలుస్తుంది. 4.5 సంవత్సరాలు పోరాటం చేస్తే 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 డిగ్రీ కాలేజీలు ఇచ్చింది మా రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కు చుట్టూ అనుకుని ఉంది డిగ్రీ కాలేజీ లేదు. మహబూబ్నగర్ డిస్టిక్, కరువు జిల్లా, వలసలెల్ల జిల్లా 8 డిగ్రీ కాలేజీ, 4 మహిళలు 4 పురుషులు. కానీ మరి రంగారెడ్డిలో ఒక డిగ్రీ కాలేజీ లేదు. చాలా దారుణం అది. దాంట్లో మామూలుగా పోరాటం చేయలేదు, ఏ ఆర్గనైజేషన్ కూడా పనిచేయలేదు. నేను పనిచేసిన దానికన్నా పాంప్లెంట్ వేసి ఇచ్చిండు. ఆ పాంప్లెంట్ పైసలు కూడా సగం ఇచ్చాము, సగం ఎక్కువ అది పరిస్థితి. కాబట్టి కానీ అది ఆ తృప్తి ఉంది అన్న కూడా. ఈరోజు మాకు ఉంది, రవికాంత్ అన్న అంటే మాకు చాలా ఇష్టం. అన్న చేసే కార్యక్రమాలకు కూడా అక్క చాలా సహకరిస్తుంది. ఈరోజు ఆ అక్క వాళ్ళ పిల్లలు ఇక్కడ మనకు టీలు ఇచ్చారు, మంచి నీళ్ళు ఇచ్చారు. వాస్తవానికి వాళ్ళకి అవసరం లేదు, 3-4 గంటల సమయం వేస్ట్ చేసుకుంటారు. సిస్టమ్ గా కూర్చుంటే 2,000-1,000 రూపాయలు సంపాదించుకుంటాడు కదా. టోటల్ ఫ్యామిలీ మొత్తం వచ్చి అక్క వచ్చింది, పిల్లలు వచ్చారు, అన్న వచ్చింది, అందరూ వచ్చి కూర్చొని వీళ్ళందరినీ అవేర్నెస్ చేయాలి. మనమందరం ఈ సమాజానికి ఉపయోగపడాలి. మన వల్ల ఒక 10 మంది మారిన, ఆ 10 మంది ఇంకో 10 మంది మార్చిన సంతోషమని భావన ఎట్లా వ్యక్తం చేస్తున్నాం. మనమందరం కూడా దయచేసి ఒకరినొకరు మన ఇంకొకరు కూరగాయల మార్కెట్ జరిగే రోజు వాళ్ళకి చెప్పాలి. మనం దయచేసి ప్లాస్టిక్ వాడకండి, మీరు దండం పెట్టి ఒక సంచి కొనుక్కోండి అని చెప్పాలి. ఈ ఒక్క పని చేసినా చాలు. మనం అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మన ఫౌండేషన్ అధ్యక్షుడు మన రవణ గారు
ఇక్కడికి వచ్చినావా? రమణ గారికి ధన్యవాదాలు.